హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్. ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏమిటంటే టాలీలో టాలీ ఎడ్యుకేషన్ మోడ్ కి అండ్ టాలీ లైసెన్స్ కి డిఫరెన్స్ ఏంటి అనే దాని గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? చాలా మంది స్టూడెంట్స్ కావచ్చు, లేకుంటే బిజినెస్ పర్సన్స్ కావచ్చు, మనకి వెబ్సైట్ నుంచి టాలీ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకుని జస్ట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆ యొక్క వెబ్సైట్ ఏంటి అంటే మనకి www.tallysolutions.com. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళినట్లయితే మనకు మనం టాలీ సాఫ్ట్వేర్ ని ఎడ్యుకేషన్ మోడ్ ని డౌన్లోడ్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ మోడ్ డౌన్లోడ్ చేసిన తర్వాత మనం మన యొక్క సాఫ్ట్వేర్ అనేది మన యొక్క సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఎడ్యుకేషన్ మోడ్ లో డేట్లు అనేది చేంజ్ అవ్వవు. ఓకే, డేట్స్ చేంజెస్ కావు. ఓకేనా? డేట్స్ అనేది చేంజెస్ కావు. పర్ మంత్ కి 1 డే ఆర్ 2 డే మాత్రమే చేంజెస్ అవుతాయి. అంటే ఒక మంత్ లో 30 రోజులు ఉన్నప్పుడు, లేకుంటే 31 రోజులు ఉన్నా కూడా, లేకుంటే 28 రోజులు ఉన్నా కూడా మనము ఫస్ట్ డే అండ్ సెకండ్ డే మాత్రమే డేట్స్ చేంజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. మిగతా డేట్లు అనేది చేంజ్ అవడానికి ఛాన్సెస్ ఉండదు. ఎందుకంటే ఎవరైనా స్టూడెంట్స్ కావచ్చు, బిజినెస్ పర్సన్స్ కావచ్చు, ఒకవేళ ఫ్యూచర్ లో టాలీ సాఫ్ట్వేర్ ని కొనాలన్నా, సో అందుకోసం ఏంటంటే టాలీ సొల్యూషన్స్ అనే కంపెనీ ఒక ఎడ్యుకేషన్ మోడ్ అనేది మనకి మార్కెట్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈజీగా ఉందా లేకుంటే కష్టంగా ఉందా అని చూసి సాఫ్ట్వేర్ ఒరిజినల్ లైసెన్స్ కొనడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? ఎడ్యుకేషన్ మోడ్ ఏంటంటే మనం టాలీ సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అదే విధంగా మన ఎంట్రీస్ ని పోస్ట్ చేసుకోవచ్చు. బట్ డేట్స్ అనేది చేంజెస్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ లైసెన్స్ కి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనం టాలీ సాఫ్ట్వేర్ ని టాలీ సొల్యూషన్స్ నుంచి కావచ్చు, లేకుంటే మీ యొక్క ఏరియాస్ లో డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, ఆ డిస్ట్రిబ్యూటర్స్ వద్ద మనం లైసెన్స్ అనేది పర్చేజ్ చేయడం ద్వారా మనము టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే దీంట్లో కంపల్సరీగా డేట్స్ అనేది చేంజెస్ అవుతాయి. పర్ మంత్ కి మనకి 1 to 30 డేస్ ఉంటే 1 మంత్ లో మనకి పర్చేజ్ జరగచ్చు, 1 డేలో, లేకుంటే సెకండ్ డే సేల్ జరగచ్చు, థర్డ్ డే ఎక్స్పెన్సెస్ జరగచ్చు, ఫోర్త్ డే ఇన్కమ్స్ జరగచ్చు. ఇలా డిఫరెంట్ డేట్స్ లలో పర్చేజ్ గానీ, సేల్ గానీ, ఎక్స్పెన్స్ గానీ, ఇన్కమ్ గానీ జరిగినప్పుడు మనకి 1 మంత్ అంతా ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ మోడ్ లో డేట్లు చేంజ్ చేయకుండా ఎంట్రీస్ పోస్ట్ చేసుకోవాలి. లైసెన్స్ లో ఏంటంటే మనకి మన యొక్క ఈమెయిల్ ఐడి మీద, ఫర్ ఎగ్జాంపుల్ నా ఈమెయిల్ ఐడి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, lokesh96@gmail.com అనుకోండి. ఇది నా యొక్క బిజినెస్ మీద నేను పెట్టుకున్న జీమెయిల్ ఐడి అనుకోండి. ఈ యొక్క బిజినెస్ మీద ఈ జీమెయిల్ ఐడితో మనకి టాలీ సాఫ్ట్వేర్ వాళ్ళు ఒక లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ లైసెన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల మనం ఈజీగా మన ఎంట్రీస్ అనేది మనం పోస్ట్ చేయడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? మీకు ఈ యొక్క క్లాస్ లో ఎడ్యుకేషన్ మోడ్ కి లైసెన్స్ కి డిఫరెన్స్ కరెక్ట్ గా చెప్పాలని అనుకుంటున్నాను. సో మీకు ఈ క్లాస్ అర్థమైంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం వెయిట్ చేస్తుండండి. మీ లోకేష్.